ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకు ఉపయోగపడే కొన్ని వెబ్సైట్స్ గురించి తెలుసుకుందాం. మనకి ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసరికి webhost.is అనే వెబ్సైట్. మనం webhost.is వెబ్సైట్లోకి వెళ్తే ఇక్కడ మనకు ఒక సెర్చ్ ఇంజిన్ చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రెస్ చేసి మనం ఏదైనా సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి webhost.is వెబ్సైట్లో మనకి ఏంటంటే చాలా రకాల సెర్చ్ ఇంజిన్స్ అనేవి మనం ఒకేసారి యూజ్ చేసుకోవచ్చు. మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుంటున్నారు, మీరు డక్డక్గోలో సెర్చ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ డక్డక్కి సంబంధించి మనకు ఒక కమాండ్ ప్రాంప్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నట్టు అది మనకి టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. టైప్ చేసుకున్న తర్వాత మనకి చేంజ్ అవుతుంది. చేంజ్ అయిన తర్వాత సో మనం అక్కడ దాంట్లో చెక్ చేసుకోవచ్చు డక్డక్గోలో. సో మళ్ళీ మీకు తిరిగి గూగుల్ అనేది రావాలంటే సో ఇక్కడ చూపిస్తున్న కమాండ్ అనేది మీరు టైప్ చేసుకున్న తర్వాత సో ఈ గూగుల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇలా మీరు ఏంటంటే ఇక్కడ చూపిస్తున్న సెర్చ్ ఇంజన్స్లో మీరు సెర్చ్ చేసుకోవడానికి ఇక్కడ ఇది యూజ్ అవుతూ ఉంటుంది. అలాగే కింద మనకి మనం వేరే వెబ్సైట్స్కి వెళ్ళాలంటే లింక్స్ అనేవి ఉంటాయి. ఉదాహరణకు మీరు ఇక్కడ ఈ వెబ్సైట్లో ఉన్నారు, మీరు యూట్యూబ్లోకి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ మనకి యూట్యూబ్ లింక్ అనేది ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసి మనం యూట్యూబ్లోకి వెళ్ళచ్చు. సో అదే మనం మామూలుగా యూట్యూబ్ అనేది ఓపెన్ చేయాలంటే ఒక న్యూ ట్యాబ్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా మనం ఏంటంటే ఈ వెబ్సైట్లో ఉంటూ వేరే వెబ్సైట్కి వెళ్ళడానికి ఇక్కడ కింద మనకి లింక్స్ అనేవి ఉంటాయి. సో చాలా రకాల వెబ్సైట్స్ సంబంధించిన లింక్స్ మీరు అలా చూసుకుంటూ వెళ్తే ఆ లింక్స్ అనేవి చెక్ చేయొచ్చు. సో మీరు అమెజాన్కి వెళ్ళాలంటే అమెజాన్కి వెళ్ళచ్చు, జీమెయిల్కి వెళ్ళాలంటే జీమెయిల్కి వెళ్ళచ్చు. సో ఇక్కడ మీరు ప్రెస్ చేసుకుని లింక్స్ మీద ఇక్కడ మీరు ఈ వెబ్సైట్లో ఉన్నప్పుడు ఏదైనా నోట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది, దీని ప్రెస్ చేసుకుని ఇక్కడ మీరు ఏదైనా నోట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఉదాహరణ హాయ్ అని రాస్తున్నాను. సో అలాగే మీకు బ్యాక్గ్రౌండ్ అనేది మార్చుకోవాలి అనుకుంటే ఇలా వస్తున్న బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ 3 డాట్స్ మీద ప్రెస్ చేసుకుంటే కింద మనకి చేంజ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఉదాహరణ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకుంటే మనకి బ్యాక్గ్రౌండ్ అని చేంజ్ అవుతుంది. సో మీరు ఈ బ్యాక్గ్రౌండ్ అనేది మళ్ళీ మామూలుగా చేసుకోవాలంటే ఈ 3 డాట్స్ మీద ప్రెస్ చేసుకుని రీసెట్ బ్యాక్గ్రౌండ్ ప్రెస్ చేస్తే మనకి సెల్ నెంబర్స్ వస్తున్నట్టు బ్యాక్గ్రౌండ్ వస్తుంది. మనకి నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసరికి tunefind.com. మీరు tunefind.com ద్వారా ఏదైనా మూవీ సంబంధించిన మ్యూజిక్స్ అనే దాన్ని వెతికి సేకరించుకోవచ్చు. మీరు ఏదైనా ఒక హాలీవుడ్ మూవీ చూసారు, అందులో మ్యూజిక్ కావాలంటే మీరు tunefind.comలో వచ్చిన తర్వాత సెర్చ్ మీద ప్రెస్ చేసి ఆ మూవీని ఏమైనా టైప్ చేసి ఆ మ్యూజిక్ అని మీరు వెతుక్కోవచ్చు. సో ఇక్కడ ఇందులో మనకి తెలుగు సినిమాస్ అయితే ఉండవు, ఇంగ్లీష్ మూవీ సంబంధించిన మ్యూజిక్స్ అనేవి లభిస్తాయి. అలా ఇంగ్లీష్ టీవీ షోస్ సంబంధించిన మ్యూజిక్ కూడా ఇక్కడ లభిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మీరు సెర్చ్ మీద ప్రెస్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక మూవీని ఏమైనా టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ అని టైప్ చేస్తాను. టైప్ చేసుకున్న తర్వాత ఈ మూవీలో ఉన్న మన మ్యూజిక్స్ అనేవి మనకి కిందలో చూపిస్తూ ఉంటాయి. ఇలా ఒక లిస్ట్ అనేది వస్తూ ఉంటుంది. సో మీరు ఒక్కోదాన్ని విని తెలుసుకోవచ్చు ఆ మ్యూజిక్ అనేది ఏంటి అనేది. సో మనకి ఒక మ్యూజిక్ విన్న తర్వాత ఆ మ్యూజిక్ పేరు అయితే మనకు తెలియదు, ఆ మ్యూజిక్ ఏంటి, ఆ పేరు ఏంటి అనేది. సో ఇక్కడ మీరు వచ్చి ప్లే చేసుకుని వాటిని వింటూ ఉండొచ్చు. సో ఆ మ్యూజిక్ అనేది మనకి ఎక్కడెక్కడ ఉందో చూపిస్తూ ఉంటుంది. అమెజాన్, యాపిల్ మ్యూజిక్ అని. ఇక్కడ యూట్యూబ్ మీద ప్రెస్ చేస్తే మనకి యూట్యూబ్లో ఆ మ్యూజిక్ అని సెర్చ్ చేసి చూపిస్తూ ఉంటుంది. అక్కడ సెర్చ్ చేసిన తర్వాత మనకి లిస్ట్ అనేది వస్తూ ఉంటుంది ఆ మ్యూజిక్ సంబంధించి. సో మీరు ఆ మ్యూజిక్స్ వినాలి అంటే ఇక్కడ మీరు వినొచ్చు యూట్యూబ్లో. మనకి నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసరికి internetLiveStatus.com. మీరు internetLiveStatus.com ద్వారా ఈ నిమిషానికి ఎంతమంది ఇంటర్నెట్ అని దాన్ని యూజ్ చేస్తున్నారో, ఎన్ని వెబ్సైట్స్ అన్నీ ఉన్నాయి, అలాగే ఈరోజు ఎన్ని ఈమెయిల్స్ అన్నీ పంపబడ్డాయి, ఎన్ని బ్లాగ్ పోస్టులు రాయబడ్డాయి, ఎంత గూగుల్ సెర్చ్ చేయబడింది, అలాగే ఫేస్బుక్లో ఎంతమంది పోస్టులు చేశారు, ఎంతమంది ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశారు, ఎన్ని ట్వీట్స్ ఈరోజు పంపబడ్డాయి, ఈరోజు యూట్యూబ్లో ఎన్ని వ్యూస్ వచ్చాయని ఇక్కడ తెలుసుకుంటూ ఉండొచ్చు మీరు. సో మీరు internetLiveStatus.comలో వచ్చిన తర్వాత మీకు ఇలా చూపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసరికి మా LiveSignature.com. మీరు LiveSignature.com యూజ్ చేసుకుని మీ సిగ్నేచర్ని స్టైలిష్గా క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఏంటంటే మీ నేమ్ని కూడా స్టైలిష్గా క్రియేట్ చేసుకోవాలంటే మీకు ఈ వెబ్సైట్ అంతా ఉపయోగపడుతుంది. మీరు MyLiveSignature.comలో వచ్చిన తర్వాత స్టార్ట్ నౌ ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకి క్రియేట్ యూజింగ్ అవర్ స్టెప్ బై స్టెప్ విజార్డ్ ఉంటుంది. స్టార్ట్ నౌ ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు మీ నేమ్ అని టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్ మీద ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఫాంట్ స్టైల్స్ అనేవి ఉంటాయి. మీకు కావాల్సిన ఫాంట్ స్టైల్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 1 నుంచి 10 వరకు ఒక రకమైన ఫాంట్ స్టైల్స్ ఉంటాయి. 11 నుంచి 20 వరకు వేరే ఫాంట్ స్టైల్స్ ఉంటాయి. సో మీరు వాటిలో ప్రెస్ చేసుకుంటే మీకు చేంజ్ అవుతూ ఉంటాయి. సో మీకు చేంజ్ అయిన తర్వాత మీరు కింద చూసుకోవచ్చు, ఇక్కడ మనకి అవి మారుతూ ఉంటాయి. సో చూసినట్టయితే కనుక ఫస్ట్కి 11కి మనకి స్టైల్ అనేది మారింది. సో మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఫాంట్ 17 సెలెక్ట్ చేసుకున్నాను. కిందకి వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ మీద ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఫాంట్ సైజ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, మీకు ఏ సైజులో కావాలో. సో ఇక్కడ నేను సైజ్ 10 అని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ స్టెప్ మీద ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఇక్కడ ఫాంట్ అనేది ఏ యాంగిల్లో కావాలో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఫాంట్ యాంగిల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద కోసం మనకి నెక్స్ట్ స్టెప్ మీద ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఫాంట్ అనేది ఏ కలర్లో కావాలో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏమైనా దీని ప్రెస్ చేసుకున్న తర్వాత కలర్ చూపిస్తుంటే మీకు కావాల్సిన కలర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసినట్టయితే మన ఫాంట్ కలర్ అనేది మారిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మీద ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి సిగ్నేచర్ అనేది క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ మనం క్లిక్ హియర్ టు డౌన్లోడ్ యువర్ సిగ్నేచర్ ప్రెస్ చేస్తే మనకి మన సిగ్నేచర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. మన సిగ్నేచర్ డౌన్లోడ్ అయిన తర్వాత చూపిస్తూ ఉంటుంది PNG ఫార్మేట్లో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.